ఎవరైతే కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇతని పైన చాలా ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇతని ఆఫీస్ స్టార్ట్ అయ్యేది సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజలు వచ్చే టైము, గ్రివెన్స్ వచ్చే టైము 10:30, 11. ఇది కాకుండా 7 గంటల నుంచి ఏం ఆఫీస్ నడుపుతారు? ప్రాహిబిషన్లో ఉండే భూములు ఇవన్నీ నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళందరూ చెప్తా ఉండే ప్రకారము అతను దాదాపు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలా. నువ్వు ఇప్పుడు పార్టీలో మనిషి రమేష్ అన్న పని చేయలేదండి, ఇంకా అప్పక వెంకటేష్ అన్న పని, ఇంకా చాలామంది కంప్లైంట్ చేస్తారు. ఇది కూడా నిన్న కూడా ఎవరో డబ్బులు తీసుకొని బ్యాంక్ ట్రాన్స్ఫర్లు మళ్ళీ వాళ్ళకి పోయి ఏదో అడ్జస్ట్ చేసినారు, వాళ్ళకి కన్విన్స్ చేసి ఏదో రిక్వెస్ట్ చేసుకొని అదేదో చేసినారు, మళ్ళీ శనివారం వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి. ఏంది ఇది అంత నాన్ సెన్స్? ఇది ఒక ఆఫీసర్ బాధ్యతగా అని చెప్పి ఈ తహసీల్దారు పోయిందా వీళ్ళంతా పడగలెత్తారు. వీళ్ళకేం వేరే పని లేదు. బాధ్యతగా సిస్టమేటిక్గా పని చేయాలి, ప్రజలకు మంచిగా తీసుకోవాలి. ల్యాండ్ గ్రాబర్లతో కూర్చొని భోంచేసుకునేది, రాత్రులతో వాళ్ళు పార్టీలు చేసుకునేది. సో ఇది రాంగ్ సైన్. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది. తప్పకుండా నేను కలెక్టర్ గారికి, తహసీల్దార్కి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఫస్ట్ సస్పెండ్ చేసి ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇతనికి ఉద్యోగంలో పెట్టి ఎంక్వైరీ కండక్ట్ చేస్తే వచ్చి చెప్పే మనుషులకు ప్రభావితం చేస్తున్నాడు, సాక్షుల పైన ఇతను ప్రభావితం చేస్తున్నాడు. ఇతను చేసిన అరాచకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు 50 కోట్ల వరకు డబ్బులు డ్రా చేశారు. ఎవరో స్కూల్లో ఉండే వాళ్ళ దగ్గర అంతా డబ్బులు దాచిపెట్టినారని చెప్పి వేరే వాళ్ళు నా దగ్గర వచ్చి చెప్పారు. సో అది ఎంత మాత్రం ఇది సిఐడికి తప్పకుండా ఇది రెఫర్ చేస్తాను, నేనే లెటర్ రాస్తాను. సిఐడికి పెట్టి ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకొని పోయి ఇతనికి సస్పెండ్ చేపించి దీనిపైన డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాం. ఏం వాస్తవాలు ఉంటే అది వాస్తవాలు